ప్రియమైన దేవుని జనాంగమ, దేవుని పిల్లల ఇక రాత్రికాల దేవుని ఆలోచనలు కొన్ని మాటలతోనే మనం ముగించుకుందామండి. ఎందుకంటే సమయం పోయినది. అయినా విస్తారంగా మాట్లాడడం కంటే 4 మాటలతో మనము ఆలోచన చేసినట్లయితే మంచిదని దేవుని వాక్యం కూడా తెలియపరిచింది కనుక అట్టి స్థితిలోనే ముందుకు వెళ్దాము. మరొకసారి చేరువచ్చిన వింటున్నందరికీ ప్రభు నామమున ఉదయపూర్వక వందనాలండి. గ్రంథంలో నుండి దావీదు కీర్తనలు 150వ అధ్యాయము 6 వచనాలు ఆ యొక్క అధ్యాయంలో మనం చూడగలము. 6 వచనాలుగా మనం పరిశీలన చేస్తాం. ప్రియమైన దేవుని వరదారా 150వ అధ్యాయము మొదటి నుండి చదువుమా. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి, బూరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలముతోను సితారతోను ఆయనను స్తుతించుడి, తంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి, తంతి వాద్యములతోను పిల్లల గ్రోవితోను ఆయనను స్తుతించుడి, మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళంబులతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులుగా యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి. స్తుతి 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 అని ఇక్కడ ఈ యొక్క 6 వచనాల్లో కూడా ఈ యొక్క 150వ అధ్యాయము చివరి అధ్యాయమైనటువంటి దావీదు కీర్తనలో 6 వచనాలుగా స్తుతి 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 అని మనకు కనపడుతుంది. స్తుతి ఎలా చేయమని చెప్తూ ఉందంటే చూడండి ప్రియమైన దేవుని వారలారా, ఆయన పరాక్రమాలను బట్టి మనము స్తుతించాలి. ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించాలి. అసలు పరిశుద్ధ ఆలయము దేవుడు ఎక్కడ నివసిస్తానని దేవుడు చెప్పినాడంటే, మనుషులు కట్టిన ఈ యొక్క చేతులతో ఆయన నేను నివసింపజాలను, నేను నివసింపను అన్నాడు. మరి ఎక్కడ ఆయన నివసించేదంటే మీ హృదయాలలోనే నేను నివసిస్తానన్నాడు. ఆయన దేహమును కూడా, యేసుక్రీస్తు ప్రభు వారి దేహమును కూడా ఆయన ఏం చెప్తూ వచ్చినాడంటే, ఈ దేవాలయమును పడగొట్టుడి, తిరిగి 3 దినాల్లో నిలబెట్టుదును అన్నాడు. ఆయన శరీరం అనే దేవాలయాన్ని ఆయన చెప్తూ వచ్చినాడు. అంటే మన హృదయమే దేవుని ఆలయం, దాంట్లోనే పడతాను. మనుషులు చేతులతో కట్టిన మందిరంలో నేను నివసింపజాలను. ఏదో విశ్వాసులు పరిశుద్ధులు కూడుకునే చోటు అది, ఎంత మాత్రమే. ఎక్కడ 2-3 నా నామమున కూడుకుంటారో వారి మధ్య నేను ఉంటాను అన్నాడు. కానీ 2-3 గుడులు ఉన్న చోట నేను ఉంటానని దేవుడు చెప్పలేదు. 2-3 గుడులు 4-5 గుడులు ఉంటే నేను అక్కడ ఉంటానని చెప్పలేదు. కానీ 2-3 ప్రాణాలు, 2-3 మనుషులు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు. ఆ హృదయంలో నాకు చోటు కావాలని ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. అంతేకాని మనుషులు కట్టిన ఈ చూడండి, గొప్ప గొప్ప సేవకులు, ధనవంతులైనటువంటి సేవకులు ఈ మందిరాలు కడుతున్నారు, అద్భుతంగా కడుతున్నారు, శూన్యకే తనివి తీరేలా కడుతున్నారు, అంత బాగా కడుతున్నారు. సొలొమోను రాజు మందిరం కట్టాడు దేవునికి, బంగారుతో కట్టాడు. ఆయన దాంట్లో నేను నివసింపజాలను, నేను దాంట్లో ఉండడానికి సాధ్యం కాదు, ఎందుకంటే నేను అంత పెద్దవాడిని. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమన్నాడు. నువ్వు ఎక్కడ కడతావు? ఇంకా ఎంత లావుది కడితే ఆయన కడతాడు. కనుక ఇవన్నీ నాకు అక్కర్లేదు నాయన, నీ యొక్క అందమైన మందిరాలు అక్కర్లేదు. కానీ నీకు వానకు తడవకుండా ఎండకు కాపాడు నిమిత్తము విశ్వాసులు ఎండకు వానకు తడవకుండా ఒక చిన్న పూరి గుడిసెలైనా నీ హృదయంలో అయితే నేను ఉండి అక్కడైనా నేను ఉంటాను, కానీ మీరు కట్టించే మందిరాల్లో నేను ఉండనని దేవుడు ఎప్పుడు పాత నిబంధనలోని చెప్తూ వచ్చినాడు, కొత్త నిబంధనలో చెప్తూ వచ్చినాడు. మీ హృదయాలు ముఖ్యం, మీ హృదయం అనే దేవాలయం ముఖ్యం అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక
ఒక భక్తుడు మంచి పాట రాసినాడు, గుడి గోడలలో లేడు దేవుడు. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. బ్రతుకు బండలలో లేదు దైవత, బ్రతుకు బడిలో ఉంది చూడు. ఆత్మస్వరూపి నీలో దేవుడు, ఆత్మతో సత్యముతో ఆరాధించు అని భక్తుడు మంచి అద్భుతమైన పాట పాడగలుగుతూ వచ్చినాడు. గుడిగోలలో ఏముండదు, అది ఏదో ఒక వానకు ఒక ఎండకు మనకు రక్షణ కోసం అంతే. విశ్వాసులు కూడుకునే చోటది అంతే, అంతకు మించి ఏది లేదు. అక్కడ హృదయంలో ఉండాలి దేవుడు. హృదయంలో దేవుడు ఉంటే ప్రతి నిత్యము ప్రతి సెకను నువ్వు ఆయనను గుర్తు చేసుకుంటుంటావు, ఆయన వాక్యం వింటుంటావు, ఆయన కోసం ఆలోచన చేస్తుంటావు. ఆయన నీతి ఏందా, ఆయన ఆలోచన ఏందా, ఆయన ప్రణాళిక ఏందా, ఆయన ప్రత్యక్షత ఏందా, ఆయన ఏమై ఉన్న దేవుడు, ఏమి చేయాలనుకుంటున్నాడు, భూమిని మనుషులను ఏం చేయాలనుకుంటున్నాడు, ఒక రాజ్యం అని చెప్తున్నాడు. ఆ రాజ్యం ఎలా ఉండబోతుంది, ఎలాంటి రాజ్యం అది? ఆ రాజ్యం చాలా పవర్ఫుల్. పాపులు లేనటువంటి రాజ్యము, పాపమే లేనటువంటి రాజ్యం, ఓన్లీ నీతిమంతులు పరిశుద్ధులు ఉండే రాజ్యం అది. కనుక దేవుడు అన్నట్టు ఈ దేహం అనే ఈ యొక్క దేవాలయం అనే దేహాన్ని కూల్చివేడి 3 రోజులు నిలబెడతాను అన్నాడు. అంటే నన్ను చంపేయండి, తిరిగి 3వ దినాలు లేస్తాను అని చెప్తే ఆయన వాళ్ళు అక్కడ శాస్త్రులు పరిశీలన ఏమనుకున్నారు, ఈ దేవాలయము 40 సంవత్సరాలు ఇంచుమించుగా కడితే, ఎన్నో సంవత్సరాలు కష్టపడితే ఇంత గొప్ప దేవాలయం అయింది. ఈ దేవాలయం ద్వారా మనమందరం శాస్త్రం పరిశీలము వాక్యం బోధిస్తూ ప్రకటిస్తూ మోషే రచించిన ధర్మశాస్త్రం అంతా ప్రకటిస్తూ ఇన్ని సంవత్సరాలు కష్టపడి కడితే ఈయన 3 రోజులు కడతారంట అని వాళ్ళు ఆడ ఉన్నటువంటి దేవాలయం గురించి మాట్లాడుతూ వచ్చినారు. కానీ ప్రభు అన్నది ఆ దేవాలయం కాదు. ఆయన అలాంటిది 3 రోజులు కాదు, క్షణంలో కట్టగలడు. ఒకే ఒక క్షణంలో కట్టగలడు ఆయన. కానీ ఆయన అన్నది తన శరీరం అనే దేవాలయాన్ని పడగొట్టేయండి, తిరిగి లేపగలిగిన శక్తి సామర్థ్యం నాకుంది అన్నాడు. ఈ లోకంలో చాలామంది భక్తులు, అంటే అది ఏ భక్తి అయినా కానివ్వండి, అది ఏ మత సంబంధమైన భక్తి కానివ్వండి, చాలామంది చనిపోయి చనిపోయి మళ్ళీ లేయాలా అని ఎంతోమంది నేను చనిపోతాను మళ్ళీ తిరిగి ఏదో 3వ దినం లేచా లేక 5వ దినం లేచా అని అంటున్నారు. కానీ ఎక్కడ కూడా లేవబడలేదు, ఏ సమాధి ఖాళీగా లేదు. ఒక యేసుక్రీస్తు ప్రభువారే లేఖనం చెప్పినట్టు ముందుగా చెప్పబడిన బైబిల్ గ్రంథంలో చెప్పబడిన వాక్య ప్రకారం ఆయన చనిపోయిన తర్వాత 3 దినాల్లో నేను లేస్తానన్నారు, లేచి చూపించాడు. హిస్టారికల్ బుక్ అయినటువంటి బైబిల్, చారిత్రకు ఆధారమైనటువంటి బైబిల్లో ఆయన 2026 సంవత్సరాల క్రితం చనిపోయి తిరిగి లేవగలుగుతూ వచ్చి ఆయన సమాధి ఇప్పటికీ ఖాళీగానే ఉంది. లేచినాడు మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళాడు, మళ్ళీ వస్తానన్నాడు. వచ్చేంత వరకు మీరు పరిశుద్ధాత్మను పొందుకొని మీరు ఎలాగా బ్రతకమంటున్నాడు అంటే నీతి నిజాయితీ కలిగి పవిత్రత కలిగి నాలాగా, అనగా ప్రభువులాగా, అనగా యెహోవాలాగా, అనగా పరిశుద్ధాత్మ దేవునిలాగా ఉండాలి. మీరు నా పిల్లలు, నా అంశ, నా ఆస్తి, నా స్వాస్థ్యము, నా ఇష్టలైన పిల్లలు మీరు. ఆయన మనకు మంచి పేర్లు పెడతాడు యేసుక్రీస్తు ప్రభువు. కనుక ఆయన వాక్యము హృదయంలో ఉంటే, చూడండి దేవుని వాక్యం చెప్పింది, హృదయము నిండిన దాన్ని బట్టి పేదాలు మాట్లాడతాయంట. నీ హృదయము దేనితో నిండి ఉంటుంది అదే మాట్లాడు. ఒక్కొక్కరు చూడండి ఎప్పుడు రాజకీయాలు పిచ్చే ఉంటుంది అని ఒక్కరవ కదిలిచ్చే సార్ అంతే. ఇంకా ఆ నాయకుడు ఇట్ట, ఆ హీరోయిన్ అంట, హీరోయిన్ అంట. ఎందుకంటే మన హృదయం దాంతో నిండిపోయింటుంది. అదే దేవుడు చెప్తున్న నిజమైన మాట, ఎవరి హృదయం దేనితో నిండి ఉంటుందో వాడు అదే మాట్లాడుతానంట. అయితే ఒక్కరవ కదిలేయాలి అంతే, కదిలించే మనం చూడాలమ్మా. ఆమె ఒక్కరవ సీరియల్లో కదిలించు,
సీరియల్లో నుంచి స్టోరీలని చెప్పాల్సింది కదిలిచ్చే సార్. కానీ ప్రభు అంటున్నాడు, ప్రియమైన దేవుని వారలారా, మొదటిగా నా నీతి నా రాజ్యం వెతకండి. ఈ లోక సంబంధమైన వదిలి పక్కనేయండి. మొదటిగా నా నీతి నా రాజ్యం వెతకండి. అది కొట్టివేయబడినటువంటి రాజ్యము. ఆ రాజ్యం ఎలాంటిదంట? ఈ రాజ్యము కొట్టివేయబడుతుంది, వాగ్దానాలు చెప్తారు, నెరవేర్చలేరు ఈ యొక్క లోకంలో, ఈ రాజకీయంలో, ఈ లోకంలో. ఎందుకంటే ఇది పనికిమాల లోకము, చెడ్డది లోకము, కాలాలు మంచిగా లేవు. దీంట్లో ఇలాంటి స్వభావం ఉన్నది. కానీ ఆయన రాజ్యము, ఆయన కట్టే రాజ్యము చాలా శక్తివంతమైన రాజ్యము, నమ్మకమైన రాజ్యము, శాశ్వత కాల రాజ్యము, ఈ తరతరాలు ఉండే రాజ్యము, నీతిమంతులు మాత్రమే ఉండే రాజ్యము. ఎంత గొప్ప రాజ్యం అది! బంగారు వీధుల్లో ఉండే రాజ్యము, వజ్ర వైడూర్యాలు ఉండే రాజ్యము, దేవదేవతలు ఉండే రాజ్యము, మన తండ్రి ఉండే రాజ్యము, మన తండ్రి తన సొంత చేతులతో కట్టినటువంటి మహాపరిశుద్ధ పట్టణము, యేసుక్రీస్తు ప్రభువు తల్లి కుడిపార్శ్వంలో ఉన్నటువంటి రాజ్యము, మహాభక్తులంతా దేవుని స్తుతించే రాజ్యము. ఆ రాజ్యం ఎత్తుకండి అయ్యా, అదే మీకు శాశ్వతము. 70-80 సంవత్సరాలు నీకు ఏం సరిపోతాయి? నీ ఆరోగ్యము ఈ కల్తీ తిండి తిన్నాక ఈ 70-80 కూడా పోయి చచ్చి బతికి 50 అయిపోయింది. ఆ 50లోనే ఎప్పుడు మనిషికి ఏమంటాము, స్ట్రోకు, హార్ట్ అటాకు, పక్షవాతము ఎప్పుడు పడుతుంది? నిజంగా సేవకులు సైతం భయపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే తిండ్లు అలాంటివి, ఆలోచనలు అలాంటివి, బ్రతుకుతున్న సమాజం అలాంటిది, అంతా కల్తీ అయిపోయింది. కనుక మనిషి ఆయుష్ కూడా పడిపోతూ వచ్చింది. కనుక మనం ఊపిరి ఉండగానే దేవుణ్ణి తెలుసుకోవాలా, ప్రాణం ఉండగానే దేవుణ్ణి తెలుసుకోవాలి, సృష్టికర్తను తెలుసుకోవాలా. సృష్టికర్త ఎవరని పరిశీలించాలా, ధ్యానించాలా, కనుగొనాలి. ప్రాణం ఉండగానే, ప్రాణం పోయిన తర్వాత నీవు కనుగొనినా, ఇంకా నీకు ప్రాణం పోయిన తర్వాత కనుగొనేది ఏముంది? అసలు వాళ్ళు ఇంకేమి మాట్లాడరు, ఏది మనసులో ఉంచుకోరు, అలా మౌన స్థితిలో ఉండిపోతాయి ఈ శరీరాలు మట్టిలో. ఆత్మదేవుని దగ్గర అలా ఉండిపోతుంది అంతే, తీర్పు పొందేంత వరకు. కనుక ఊపిరి ఉన్నంత వరకే మనము సృష్టికర్తను కనుగొనాలి. వెలుగు ఉన్నంత చెప్పి మనము ఈ ఇంటిని చక్కబెట్టుకోవాలి. మన దేహం అనే ఈ యొక్క దేవుని ఇంటిని, ఈ ఊపిరి, ఈ ఆత్మ ఉన్నంత చెప్పి మనము దేవుణ్ణి తెలుసుకొని దేవుని బిడ్డలం అయితే ఆ యొక్క నిత్య పరలోక రాజ్యము వస్తుంది. కనుక ఇక్కడ దేవుడు ఈ యొక్క 6 వచనాల్లో కూడా ఆయన స్తుతించుడి, మహిమపరచుడి దేవుణ్ణి, ఘనపరచుడి దేవుణ్ణి అని బయలుపరుస్తూ వచ్చినాడు. స్తుతించుడు, ఆయన పరాక్రమ కార్యములను బట్టి స్తుతించుడి, ఆయన ప్రభావము గొప్పది, ఆయన ఉన్నతమైన ప్రభావం కలిగినటువంటి వాడు, ఆయనను స్తుతించుడి. ఎలాగ స్తుతిస్తారంటే బూరధ్వనితో స్తుతించుడి, స్వరమండలంతో స్తుతించుడి, సితారతో స్తుతించుడి, తంబూర నాట్యంతోనూ స్తుతించుడి, తంతి వాద్యములతోనూ స్తుతించుడి, పిల్లల గ్రోవులతోనూ స్తుతించుడి, మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి. అంత స్తుతించుడు అని చెప్తూ చివరి మాటగా 6వ వచనం, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. సకల ప్రాణులు, ప్రాణమున్న ప్రతి పురుగు, ప్రతి పక్షి, ప్రతి మనిషి ఆయనను స్తుతించు. చీకట్లో లేస్తే పక్షులన్నీ వాటికి ఇచ్చినటువంటి మనకైతే మాట, వాటికి కూత, స్వరం, కిచ 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 అని చీకట్లో భలే అరుస్తుంటాయి. అన్నీ ఒక్కసారి అరుస్తుంటాయి చీకట్లో, తెల్లవారే సమయంలో. నిజంగా అనిపిస్తుంది ఈ మాటను బట్టి, ప్రభువుని స్తుతిస్తూ ఉంటాయి పొద్దున్నే. సకల ప్రాణులు యెహోవాను స్తుతించునంటే ఆ తెల్లవారుతున్నప్పుడే వాటి స్వరాలతో అవి సృష్టికర్తను స్తుతిస్తూ ఉంటాయి. కనుక ప్రియమైన దేవుని వల్ల ఈ స్తుతులు పరలోకం వరకు ఉండి అక్కడే ఉండిపోతాయి. పరలోకం వరకు స్తుతులు వెళ్ళిపోతాయి, అక్కడే ఉంటాయంట. కానీ ప్రార్థన పరలోకంకు తిరిగి మళ్ళీ రిటర్ను
మొరపెట్టిన వారి వద్దకు వస్తాయంట. స్తుతులు అయితే ఆడికి పోయి ఆగిపోతాయి ఎవరు స్తుతించినా, కానీ ప్రార్థన మటుకు అక్కడ ఆగిపోయే పరిస్థితి కాదు. అక్కడికి పోయి అక్కడ తండ్రి విని మళ్ళీ రిటర్న్ వస్తాయంట. ప్రార్థనలకున్న బలం అది. అందుకే భూమి మీద భక్తులు ప్రార్థన చేస్తే పరలోక రాజ్యంలో ఒక అరగంట సేపు, ఇది మొన్న కూడా మాట్లాడు, భూమి మీద యేసు ప్రభు శిష్యులు ప్రార్థన చేస్తే, లేదా నీతిమంతులు ప్రార్థన చేస్తే, లేదా పరిశుద్ధులు ప్రార్థన చేస్తే, లేదా ఆయన రక్తంలో కడగబడిన విశ్వాసులు, కడగబడిన శిష్యులు ప్రార్థన చేస్తే అంట పరలోక రాజ్యంలో ఎప్పుడు అక్కడ ఏముంటుందంటమ్మా? స్తుతి ఉంటుంది. స్తుతి స్తుతి స్తుతి. దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము మానక స్తుతి జరుగుతూనే ఉంటుంది పరలోక రాజ్యంలో. ఈ భూమి మీద ఆయన భక్తులు ప్రార్థన చేస్తే అంట పరలోక రాజ్యంలో ఒక అరగంట సేపు ఆ స్తుతి ఆగిపోయిందంట. అంటే దేవుడు ఆ స్తుతి ఆపి వీరి ప్రార్థనను వింటాడు. అంటే ప్రార్థనకు ఎంత గొప్ప ఆయన పెద్ద పీట వేసినాడో చూడండి. ప్రార్థనకు చాలా శక్తి. మనం అనుకుంటాం ప్రార్థన జరగమని, అని అప్పటికే గబక్కినైతే జరగవు, కానీ నిదానం మీద ప్రార్థనలు, ఆ కన్నీటి ప్రార్థన కావచ్చు, ఉపవాసాలు ఉండే ప్రార్థన కావచ్చు. అయితే ఆ ప్రార్థన ప్రభు చిత్తంలో ఉండాలా, మన లబ్ధి కోరే విధంగా ఉండకూడదు. ప్రార్థన అనేది దేవుని చిత్తమైన ప్రార్థనగా మనకు అవసరం అనిపిస్తే ప్రార్థించాలి. మన అవసరాలు ప్రతిదీ తండ్రికి చెప్పుకోవచ్చు. అలాగని ప్రభువా నా పిల్లలకు ఉద్యోగాలు, ప్రభువా నా పిల్లలకు మంచి చదువు, ప్రభు మంచి బిల్డింగ్, ప్రభు మంచి పొలాలు, ప్రభు మంచి ఆస్తులు, ప్రభు ఇదే బ్రతుకైపోయింది మానవుడు. ఇది ప్రార్థన కాదు. ఎప్పుడు ప్రభుని గోజారడం అడక తినే పరిస్థితి అని చెప్పచ్చు. ఎప్పుడు ఒకటమైన అడుగుతుంటే ఏముంది, విలువ ఉండదు మనిషికి. ఎప్పుడు ఇదే రకంగా అడుగుతూ ఉంటే ప్రభు దగ్గర విలువ ఉండదు. దాని సమయంలో, దాని టైంలో ప్రభువుని అడిగితే అది అప్పుడు జరగకపోయినా నిదానంగా వారి పిల్లల తరం కూడా అది జరగవచ్చును ప్రియమైన దేవుడి వలన. అందుకు ప్రార్థనకు రిటర్న్ వస్తుంది. ప్రార్థన పరలోకం రాజ్యంకు వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుంది. ఎందుకంటే అక్కడ దేవుడు తన స్తుతులను కూడా స్తుతులు ఆపి భక్తుల మొర విని వారికి మళ్ళీ పరిష్కారంగా ప్రార్థనలు మళ్ళీ తిరిగి వస్తాయి. కనుక అలాగా ప్రార్థనలకు అంత శక్తి దేవుడు ఇవ్వగలుగుతూ వచ్చినాడు. అంత ప్రధానమైన ఈ ప్రార్థనకు పెద్దపీట ప్రభువు వేసినాడు. స్తుతులైతే పరలోక రాజ్యం వెళ్తాయి, మళ్ళీ తిరిగి రావు. అయితే ప్రభు ఆ స్తుతులకు కూడా ఆయన ఒక గొప్ప మాట చెప్పినాడు. నన్ను ఘనపరచు అని నేను వారిని ఘనపరుస్తాను. నన్ను స్తుతిస్తే, నన్ను ఘనపరిస్తే, నన్ను మహిమపరిస్తే నేను వాని ఏదో ఒక టైంలో, తగు సమయంలో, ఆయన తగిన సమయంలో హెచ్చిస్తాడు. ఆయన నువ్వేం ప్రార్థన చేస్తేనే నువ్వు పెద్ద నీకు పదవి కానీ పెద్ద ఆస్తి వచ్చి మీద పడదు. ప్రభువు ఆలోచన ఎలా ఉంటుందంటే, నువ్వు కష్టపడకుండా నాకు అది కావాలా ఇది కావాలా అంటే ప్రభు ఇవ్వడు. కష్టపడాలా, కష్టానికి ఫలితం నిదానంగా నీ కష్టంలోనే, నీ కష్టాన్నే ఆయన ఆశీర్వదిస్తాడు. అంతే. ప్రభు ఏమొచ్చి ఒక కుప్ప వేసి నీ నెత్తి మీద పెట్టాడు. ఎంత నీతిమంతులైన పరిస్థితులే, నీ కష్టాన్ని ఆశీర్వదిస్తే నీవు ఆశీర్వదించబడతావు. అంతే. కనుక ఒక హన్నా లాంటి ప్రార్థన, లేక ఒక దానియేలు లాంటి ప్రార్థన, ఒక ఎస్తేరు లాంటి ప్రార్థన, చాలా ప్రార్థన పరులు, చాలా గొప్పవారు మనకు దైవ గ్రంథంలో కనపడతారు. వారి ప్రార్థనలు మనం వినాలి. ఎంత స్వచ్ఛమైన ప్రార్థన, ఎంత నీతి కలిగిన ప్రార్థన, అంటే దేవుని చిత్తంలో అయినటువంటి ప్రార్థనలు వాళ్ళు చేయగలుగుతూ వచ్చినారు. వాళ్ళు ఒక పెద్ద లిస్ట్ వేసుకొని, ప్రభా ఇది చిత్తపని లేదు, ప్రభా ఇది లేదు, అది లేదు, ఇంట్లో పెద్ద లిస్ట్ వేసుకొని ప్రార్థన చేయలేదు భక్తులు. మనం చేస్తాం. ఒక గంట ప్రభా గ్యాస్ అయిపోయింది ప్రభా అంటే గ్యాస్ కూడా తెచ్చి ఇచ్చిపోయినట్ట. ఇవన్నీ మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. వాళ్ళ ఆ విశ్వాసం అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు చెప్తుంటే సోషల్ మీడియాలో
వాళ్ళు ట్రోలింగ్ చేస్తూ నవ్వుతూ ఉన్నారు. ప్రభువా గ్యాస్ అయిపోయింది ప్రభు, గ్యాస్ ఈ ప్రభు అంటే 2 సిలిండర్లు ఇచ్చిండు. అబ్బా అటనా అని అన్యజనులు ఎగతాళి చేస్తున్నారు. ఎగతాళి. నీకు గ్యాస్ అయిపోతే ప్రభు గబక్కిన ఎవరో ఒకరి ద్వారా గబక్కిన తెచ్చిస్తారా? ఒక ఆమె గంట ప్రభా లెక్కలేదు, ప్రభా లెక్కలేదు, నా అకౌంట్లో డబ్బులు పడాలంటే ₹1,00,000 వచ్చే అకౌంట్లో పడిందంట. ఆమె ప్రార్థన చేసింది. అది ఏ నిశ్చితమైన ప్రార్థన! నాకు దేవుడు ప్రార్థన చేశాను, ₹1,00,000 అకౌంట్లో పడింది, దేవుడు మహిమపరచబడింది కాక అంటుంది. ఇది ప్రార్థన బట్టి తేడా. నిజం. ఇవి చూసి సామాన్యమైన జనులు నవ్వుతున్నారు. అది కాదు ప్రార్థన. కష్టపడు, పచ్చుండు. ప్రభువా లేదు, నాకు పరిస్థితి లేదు ప్రభువా. నీకు గ్యాస్ అయిపోతే గ్యాస్ నీకు, లెక్క లేకుంటే లెక్క నీకు. దేవుడు ఇది ఊరికే నేరుంది కదా అని ప్రార్థన చేస్తే గబక్తిని ఇస్తారా? ఏమి అబ్దుల్బాయి బిల్ల కూడా ఏడు దేవుడు. ఆయన చిత్తంలో అయిన ప్రార్థన, ఇతరుల కొరకు చేసే ప్రార్థన దేవుడు ఫలింప చేస్తాడు. అది కూడా అప్పుడే ఫలింప చేయడు. కొన్ని ఎమర్జెన్సీ అయితే చేస్తాడు. దేవుడు డాగినట్టు వచ్చి ముట్టుతాడు, స్వస్థత చేస్తాడు. దేవుడు నమ్మదగిన వాడు కనుక చేస్తాడు. కానీ అన్ని వేళలా ఆయన వచ్చి ముట్టడు. అన్ని వేళలా అడిగిన తక్షణమే ఆయన ఏది ఇవ్వడు. ఎవరమ్మా ఆమె 2 కాసులు వేసింది. ఆమె ఎందుకు ప్రభువు చెప్పినాడంటే ఆమె దగ్గర ఉన్నదే అది మొత్తం వేసింది. ఆమె గొప్పది అని చెప్పినాడు. అలాగని నీ దగ్గర నొచ్చుకొని నాకు వెయ్యని ప్రభు ఎక్కడ కానీ బైబిల్ కన్నా అంత ఎత్తులైతే కూడా నువ్వు నొచ్చుకొని నువ్వు బాధపడుతూ నాకు ఇంత అని ఏ లేఖన భాగంలో ప్రభు చెప్పలేదు. దశంభాగాలు వేస్తే దశంభాగాలు వేయండి. ప్రభు భాగం ప్రభుకి. 50 భాగాలు ప్రభు అడిగేది. నాయన నీ హృదయంలో చోటిరా నాయన అని చెప్తుంటే వీళ్ళేం చెప్తున్నారు? ప్రియమైన దేవుని వాళ్ళరా, దశంభాగం అని. ఇది కూడా ట్రోలింగ్. దశంభాగాలని పాస్టర్లు ఈ దేవుని పిల్లలు దోసుకుంటున్నారు ప్రజలను అని అన్యజనులు సిగ్గు తీర్చాలన్నారు. సిగ్గు మనం తీర్చున్నారు. దశంభాగాలు ఏమిటి? ఆయన స్వస్థత చేయడంట, నీ ప్రార్థన వినడంట, నువ్వు బతికి వేస్టంట, నీ రోగం తగ్గియడంట. ఒక ఆమె చెప్తుంది సెల్లులో, యూట్యూబ్లో, సోషల్ మీడియాలో చెప్తాను. లేదు నీ బతుకంతే, నువ్వు సావు, నువ్వు దశంభాగం చేయదు, దేవుడు చేసేటట్టుంది. దశంభాగంలో పండగ అలా ఉంది పరిస్థితి. మన ప్రార్థనలు దశంభాగాలు దేవుడు కోరట్లే. నీకు వర్ధిల్లిన కొలది నువ్వు ఇవ్వచ్చు. ఇదో ఒక మీటింగ్ జరుగుతున్నాయా, ఒక ప్రభు కార్యాలు అనగా ఒక దేవుని వాక్యం ప్రకటించబడటకు కొందరు మీటింగ్లు చెప్తారు. 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు జరుపు. అప్పుడు నువ్వు దశంభాగాలకు మించి వస్తూ నీ శాలరీ మొత్తం ఇవ్వచ్చు ప్రభు పని కోసం. అప్పుడు నువ్వు తృప్తిగా సంతోషంగా ఇచ్చిన దాన్ని బట్టి ప్రభు నిన్ను దీవిస్తాడు. ఏదో ఒక టైంలో, ఏదో ఒక సమయంలో నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు. దీవియడమే అది డౌటే లేదు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళ, మన ప్రార్థనలు చూసి అన్యజనులు నవ్వుతూ ఉన్నారు. మన ప్రవర్తనలు చూసి అన్యజనులు ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఒక్కరోజు ఆదివారం మటుకు నిష్టగా ఉంటే సరిపోదు ప్రభు భక్తులు. జీవితకాలము జాగ్రత్తగానే బ్రతకాలి. విశ్వాసి జీవితకాలము జాగ్రత్తగా బతకాలి. ప్రతి మాట నిజంగా మన మనుషులమే బలహీనులమే పొరపాటు దొరుకుతుంది. ఆయన ప్రతి మాట జాగ్రత్త కలిగి మాట్లాడాలి. ప్రతి మాట ఆలోచన చేసి మాట్లాడాలి. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఆయనను స్తుతించాలి. చక్కగా ఆయన చిత్తంలో అయినటువంటి ప్రార్థనలు ప్రభు కోరుతున్నాడు. ఆయన దశంభాగాలు అని కోరడు. నువ్వు అడుగుతానే తక్కువ నీ నెత్తి మీద గవగలిత డబ్బులు వేయడు, నీ అకౌంట్లో డబ్బులు వేయడు, గ్యాస్ తెచ్చేయడు, కరెంటు బిగియడు. ఇంకొక ఆమె అయితే ప్రార్థన చేసిందంట, ఇంట్లో ఎలకలన్నీ ఉరికినాయట.
ఈ ఎలకలకు ప్రార్థనకి ఏం సంబంధం? దేవుడు అవి బతకద్దాం. ప్రార్థన చేస్తే ఒక్కొక్క ఎలక ఉరికిందంట. ఇవన్నీ చూసి నిజంగా నవ్వు వస్తూ ఉంటుంది. దేవుడు ఇంత దరిద్రమైన కార్యాలకు ఆయన శ్రీకారం చుడతాడా? ఇట్లాంటి దరిద్ర ఆలోచనలకు ఆయన ఒత్తాసు పలుకుతాడా అని. హన్నా చేసింది ప్రార్థన, అద్భుతమైన ప్రార్థన. దానియేలు చేసినాడు అద్భుతమైన ప్రార్థన. ఎస్తేరు చేసింది అద్భుతమైన ప్రార్థన. ఇలా చాలా మంది చెప్పుకుంటూ పోతే చాలా మంది భక్తులు ఉన్నారు. చాలా మంది గొప్ప గొప్ప సాక్షి సమూహం మనం గ్రంథంలో పెట్టినాడు. ఎందుకు పెట్టినాడు అంటే మనం వారిని చూసి బుద్ధి జ్ఞానం కలుగుటకు, భక్తుల జీవితాలే కాదు, ప్రవక్తల జీవితాలే కాదు, మహాభక్తులు భక్తురాల జీవితాలే కాదు, చివరికి యేసు క్రీస్తు ప్రభు వారి జీవితం అంతా మనకు మాదిరి. అపోస్తలుల అందరి జీవితాలు మనకు మాదిరి. యేసుక్రీస్తు 12 మంది శిష్యులందరి బ్రతుకులంతా మనకు మాదిరి. ఇలా ఉండాలా, ఈ శిష్యుల మాదిరి ఉండాలి, ఈ అపొస్తలులాగా ఉండాలా, క్రీస్తులాగా ఉండాలి, ఈ భక్తుల్లాగా ఉండాలి, ఆ భక్తులాగా ఉండాలి, ఈ ప్రవక్తలాగా ఉండాలి. ఇవన్నీ నేను చదువు నేర్చుకో, బ్రతుకులో శ్రద్ధలో పెట్టు అని మనకు ఈ గ్రంథం ఇవ్వబడింది. దేనికి ఇవ్వబడింది అమ్మా? ఈ బైబిల్ గ్రంథం మనిషికి దేనికి ఇవ్వబడింది అంటే మనిషికి బుద్ధి జ్ఞానం కలుగుటకు దేవుడు గ్రంథాన్ని, గొప్ప గ్రంథాన్ని మనకు పరలోక రాజ్యం నుంచి పంపించినాడు. ఇక్కడి నుంచి కాదు, ఇది పరలోక రాజ్యం నుంచి ఈ గొప్ప ఆలోచన మనిషి కోసం పంపబడుతూ వచ్చింది. ఈ గ్రంథం దేవుని ఆలోచనలో నుండి పంపబడుతూ వచ్చింది. మనుషుల హృదయాలకి పంపిస్తూ వారు రాయిస్తూ ఆ రాసిన ప్రతి గ్రంథం ప్రతి ఇంటికి చేరేలాగా ఈ గ్రంథము వచ్చింది. ఈ గ్రంథం కోసం ఎంతోమంది ఆత్మసాక్షులైనారు, ఎంతోమంది రక్తము కార్చినారు, ఎన్నోసార్లు కాల్చబడిపోయింది గ్రంథం. మళ్ళీ దేవుని కృపతో మళ్ళీ ఈ గ్రంథం తయారవుతుంది. ఒక్కటి కాలుస్తుందంటే లక్షల్లో గ్రంథము ముద్రించబడుతుంది. ఒకసారి కాల్చుందంటే లక్షల్లో గ్రంథాలు మళ్ళీ ముద్రించబడుతున్నాయి. దీన్ని ఆపే మానడం లేదు. కానీ ఒకానొక సమయం దేవుని వాక్యం చెప్పినట్టు వాక్యము కరువు అవుతుందంట. ఆ కరువు అవుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని చక్కగా పఠించాలి. ప్రతి లేఖన భాగాన్ని హృదయంలో పెట్టుకుంటే వాక్యము, దేవుని బైబిల్ కరువు కావచ్చు, కానీ నీ హృదయంలో దేవుని మాట, చదువుకున్న మాటలు కరువు కాకూడదు. కనుక మన ఆలోచన విధానము బైబిల్లోని భక్తుల జీవితాలను చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. కొద్ది మాటలు దేవుడు మన వినికిల్లో దీవించును గాక. తలలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన.